ఇప్పుడు జోగి రమేష్ గారికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు వాళ్ళే చక్కబెట్టుకోలేరు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు వచ్చే సమస్యనే చక్కబట్టుకోలేరు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఏం చక్కబెడదామని చెప్పేసి మాటకు వస్తే కులాలని, బీసీ కులాలని, సామాజిక వర్గాలని దేనికి సంబంధం లేకుండా మాట్లాడి ప్రతిదానికి లింకులు పెట్టి మాట్లాడుతున్నారు. కనీసం కొడుకు ఏంటనేది తెలియదు జోగి రమేష్ గారికి, కోడల్ని ఎలా అభివృద్ధి చేసి కొంపలో పెట్టుకోవాలో తెలియదు జోగి రమేష్ గారికి, తల్లిని చెల్లిని ఎలా చూసుకోవాలో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళని బీసీల గురించి మాట్లాడేది అసలు నోరు తాడబట్టిన ఇదే నాకు తెలియట్లేదు. ప్రతిదానికి చూస్తేనేమో తుత్తులాగా వచ్చేస్తున్నాడు. ఒక్కొక్కడు పనికిమాల మాటలు మాట్లాడడానికి పనికిమాల వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. ముందు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సర్చ్ చేసుకోలేకపోయారు. పక్క కుటుంబాల గురించి పక్క కులాల గురించి మాట్లాడుతున్నాడు. ముందు వీళ్ళ కులాలు వీళ్ళ సమస్యలు వీళ్ళకి తెలుసా? ఇవాళ రోజు మాట్లాడుతున్నారు. దేనికని మాట్లాడుతున్నారు? తిని ఉండలాక అరగక ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్నారు ఇవాళ రోజు. మన జోగి రమేష్ గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే అవకాశవాది. ఏ అవసరం ఆయనకు ఉపయోగపడుతుందంటే ఏ విధానంగా అయినా సరే మారిపోయే వ్యక్తి, భూసరవల టైప్లో. ఎందుకని అలా అన్నానంటే మా జాతికి సంబంధించిన మా గౌడ, మా రత్నం, మా మని. గతం ప్రభుత్వంలో జగన్మోహన్ ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి 10 సంవత్సరాల కుర్రోడు అనవసరంగా అక్కనే ఏడిపిస్తానని చెప్పి అడిగిన పాపానికి వైసీపీ ప్రభుత్వం గోండాలు, అలాగే మరి బేడి బ్యాచ్ అనాలో గోండాలు అనాలో గంజా బ్యాచ్ అనాలో తెలియదు కానీ అతి ఘోరంగా నోట్లో గుడ్లు కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజు గౌడ్ సంఘం అంతా రోడ్డు మీదకి వస్తే ఇదే జోగి రమేష్ గారు ఏమన్నారంటే కులం కూడి పెట్టిద్దని అడిగాడు. ఒక బీసీ సామాన్య వ్యక్తి అమర్నాథ్ గౌడ్ అనే చిన్న వ్యక్తి చనిపోతే నువ్వు దాని గురించి మాట్లాడిన వ్యక్తి జోగి రమేష్ గారు. ఈరోజు వాళ్ళ బీసీలు కావాలి, మా కులం కావాలంటే ఎవరు నీకు సాయం చేయరు. జోగి రమేష్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వీడు జోగి రమేష్ కాదు భోగి రమేష్. ఎందుకంటే బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీసీలకి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా ఆ రోజు బీసీ అనేది మర్చిపోయి ఈరోజు నేను బీసీనని నన్ను అక్రమంగా కేసులు పెట్టి మద్యం కేసులు పెట్టి తర్వాత మనం ఫ్యామిలీ పరంగా హింసిస్తున్నారని సోకాళ్ళు బీసీ ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, తర్వాత సోషల్ మీడియాని తర్వాత ఐటీడీపీని అందరినీ విమర్శిస్తూ చాలా నీచంగా నిన్న ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తారు. ఒక ప్రజానాయకుడు నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదా అనే విధంగా నిన్న అంత దిగజారుడు మాటలు మాట్లాడినాడు ఈ భోగి రమేష్. అయ్యా భోగి రమేష్, నువ్వు బీసీవా లేకపోతే క్రిస్టియన్వా ముందు తెలుసుకో. నువ్వు మీ ఇంట్లోనేమో యేసు ప్రభు ఫోటోలు, తర్వాత శిలువలు మోస్తావు, తర్వాత ప్రార్థనలు చేస్తావు. మీ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో మంత్రి పోస్టులు కావాలని రాజకీయ లబ్ధి కోసం నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటావు. తర్వాత ఈ రోజు మళ్ళీ నేను బీసీని నన్ను అనదొక్కుతున్నారని సోకాళ్ళు బీసీగా మారి నువ్వు ఈరోజు బీసీలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నావు. కానీ సరే, ఎవరికి స్వేచ్ఛ అయినా ఉంది. నువ్వు క్రిస్టియన్ గా ఉంటే క్రిస్టియన్ గా ఉండు, తప్పు లేదు. అదే క్రిస్టియన్ గా నీ స్వేచ్ఛ నీకు ఉన్నప్పుడు నీ ఇంట్లో మేఘన నా కోడలు కూతురు లాంటిది అని చెప్తున్నావు కదా, మరి నీ కోడలు నీ ఇంట్లో హిందువుల దేవునికి అగరబత్తి లాంటి ఇస్తే నువ్వు ఎందుకు ఆమెని భయపంతుల విధంగా కక్షపూర్వకంగా ఏమని చెప్పావు? శ్మశానంలో పెట్టే అగరబత్తులు ఇంట్లో పెట్టి పొగలేపుతున్నావు అని భయపంతుల విధంగా హింసించారు నీ కోడల్ని. మరి ఈ రోజు ఏం చెప్తున్నావు? నా కూతురు లాంటిది నా కోడలు అని చెప్పి చెప్తున్నావు. నీ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో నువ్వు చూసుకో. నీ కోడలు మేఘన నీ కొడుకు పైన కొన్ని అవివేకమైన కోర్టుకి వెళ్ళింది. అది నీ కోర్టులో నువ్వు ఏముంటావో చూసుకో. దానికి ఈ లిక్కర్ పంచాయతీకి, లిక్కర్ లో నిన్ను అరెస్ట్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? జోగి గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు నిన్న ప్రెస్ మీట్ లో. మీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వు క్రిస్టియన్ గా దిగినావో లేదో తెలియదు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కాదు, నువ్వు బీసీ కాదు. కాబట్టి నీ వ్యక్తిగత ఫ్యామిలీ సమస్యలు ఏమంటే కోర్టులు వెళ్ళు. మీ కొడుకు గన్నులో ఉన్న బుల్లెట్లకు పవర్ ఉందా కోర్టులో చెప్తుంది, లేదా అంతకన్నా మంచి జడ్జిమెంట్ నీ కోడలు చెప్తుంది. అది మీ కుటుంబ సమస్యలు మీరు చూసుకోవాలి తప్ప బీసీలను వాడుకోవడానికి ఏదో ప్రభుత్వం లేదు కదా అని ఆ రోజు బీసీలన్నీ వాడుకున్నానని వాడికి ముందుకు వస్తే ఇది సహించేదే కాదు. అదే విధంగా ఈ రోజు నేను బీసీని తొక్కుతున్నారంటున్నావు కదా. మీ వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 30,000 మందికి పైన బలవంతపు కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి హింసించినప్పుడు అప్పుడు నువ్వు బీసీ కదా? అప్పుడు నీ కళ్ళు ఏమైనా మూసుకపోయినాయా? నీ నోరైనా మూగపోయిందా? అలాగే బీసీల పైన 31 మందిని బీసీలని చంపితే, మర్డర్ చేస్తే నువ్వు ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు బీసీ కదా? ఇంకొక విషయం, రమేష్ గారు ఏనాడు కూడా మమ్మల్ని ఒక మనుషుల్లాగా అంటే
నేను పిల్లని ఇచ్చిన వాళ్ళ ఇంటికి, కనీసం ఒక వియ్యంకుడు వాళ్ళు వచ్చిరని చెప్పి మర్యాద కూడా మాకు ఉండకపోయింది. మా ముందేమో బావగారు రండి అనేది, మేము పోయిన అరే ఒరే అనేది. ఇదండి పద్ధతి. ఒకటండి, ఏనాడు కూడా మాకు జరిగిన అన్యాయం, ప్రతి ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకునేది, ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు సార్. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్పిన దాంట్లో 100కి 100% ట్రూత్. ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్క దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్ లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు ఎగిరించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్ని ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసాయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుడిని కూడా అంత రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని.